పులకించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. Let's look at Genesis chapter 32 verse 10 please. ఆదికాండం 32:10 చదువుకుందాం. This is his testimony. ఇది తన సాక్ష్యమై For ఉన్నది. with my staff I passed over this Jordan. నేను నా కర్రతో ఈ యోర్దాను నది దాటితిని. Now I am become two bands. నేను ఇప్పుడు రెండు గుంపులను నైతిని. He went with a staff in his hand, తన చేతిలో కర్రను తీసుకొని వచ్చాడు but ఇక్కడికి. returned with two companies. ఆయన రెండు గుంపులుగా తిరిగి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. Because he did what he said he would do. ఎందుకనగా ఏం చేస్తానని చెప్పాడో ఆ విధంగా చేశాడు కాబట్టి. Say amen. ఆమేన్. Watch this. గమనించండి. The vow that Jacob made యాకోబు చేసిన ఆ మొక్కుబడి was అనేది a vow to return the tithe. ఆ దశమ భాగమును దేవునికి The ఇస్తాను అని tithe చెప్పింది. is very, very powerful. దశమ భాగము చాలా చాలా శక్తివంతమైనది. If you sow that seed ఆ విత్తనం కనుక నీవు నాటితే and return your tithe, మీ దశమ భాగమును దేవునికి ఇస్తే that will connect you to all the covenant blessings that God has made in his word. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నిబంధన ఆశీర్వాదాలకి నిన్ను కలుపుతుంది. Say amen. ఆమేన్. So tonight there is one way, this is another way of positioning yourself to receive the blessing of God. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము సిద్ధపడడానికి ఇదొక మరొక I'm విధానమై talking ఉన్నది. especially to those people that have had a very hard time in certain areas. ఆ ప్రత్యేకంగా కొన్ని భాగాల్లో చాలా కష్టాల గుండా వెళ్తున్నటువంటి వారి కొరకు They've మాట్లాడుతున్నాను. been returning the tithe but they haven't seen its breakthrough. దశమ భాగం దేవునికి ఇస్తూ ఉన్నారు, ఆయనను కూడా గొప్ప విజయాన్ని మీరు They're trying to be అనుభవించలేకపోతున్నారు. faithful in giving but nothing has broken through. మీరు ఇవ్వడానికి నమ్మకంగా ఉంటున్నారు కానీ ఎలాంటి గొప్ప విజయం But మీలో the కలగట్లేదు. Spirit of the Lord may be encouraging you and speaking to your heart to sow a significant seed. ఒక ప్రత్యేకమైన విత్తనం నాటడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ అంతరంగంలో ప్రేరేపణ But కలిగిస్తూ you say, ఉన్నారు. I don't have that. మీరు అనవచ్చు నా దగ్గర అది లేదండి ఇప్పుడు అని I చెప్పి. don't have the money to buy that. ఆ దాన్ని కొనడానికి ఇవ్వడానికి నా దగ్గర Right డబ్బు now లేదు. I can't sow that seed. కానీ ఇప్పుడు ఆ విత్తనం నాటలేదు నేను అంటున్నారేమో. You can make a vow. ఇప్పుడు మొక్కుబడి చేసుకోవచ్చు మీరు. Hallelujah. హల్లెలూయా. I said you can make a vow. అప్పుడు మీరు మొక్కుబడి A చేసుకోవచ్చు. covenant vow is extremely powerful. నిబంధన మొక్కుబడి అత్యంత శక్తివంతమైనది. Let's look at another one tonight. మరొక విషయాన్ని చూద్దాం ఈ It's రాత్రి వేళ. called the prophetic seed. అది ప్రవచనాత్మకమైనటువంటి విత్తనము. A prophetic seed. ప్రవచనాత్మకమైన విత్తనము. This is another way we provoke the release of our blessings. మన ఆశీర్వాదాలు కలగటానికి ఇదొక మరొక విధానమై ఉన్నది. Amen. ఆమేన్. This is a story about Saul and the lost asses. ఆ సౌలుకు సంబంధించినటువంటి విషయం ఇది. తన గాడిదల్ని తప్పిపోయిన సందర్భం. 1 Samuel chapter 9. మొదటి సమూయేలు 9వ The అధ్యాయము. story is found from verse 3 if you read until verse 20. ఆ 3 నుంచి 20 వచనాల్లో ఈ విషయం మనకు కనబడుతుంది. Now we know that Saul's dad had lost his asses. ఆ సౌలు యొక్క తండ్రి తన గాడిదలు కోల్పోయాడని And తెలుసు so he మనకి. called Saul and his servant to go look for them. ఆ వెళ్లి సౌలుని తన సేవకులు పిలిచి ఆ గాడిదలు వెతకరమడం కోసం పంపించాడు. And for many days they were looking for the asses. చాలా రోజుల వరకు ఆ గాడిదలు వెతుకుతూ వెళ్ళారు And వారు. in verse 5 it says, 5వ వచనంలో సెలవిస్తుంది, when they were come to the land of Zuph, Saul said to his servant that was with him, come, let us return, lest my father leave caring for the asses and take thought for us. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళదాము రమ్ము, ఆ గాడిద బొమ్మల కొరకు చింతపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన నొద్దనున్న పని వారితో చెప్పెను. You might have come to your wits end. అయితే మీరు చివరి దశలో ఇక్కడికి వచ్చి But ఉన్నారేమో. today God is opening up a closed door. అయితే దేవుడు మీ కొరకు You have done everything you know. మీకు తెలిసిన సమస్తమును చేశారు మీరు. You have tried every door. ప్రతి మార్గంలో ప్రయత్నం You have చేశారు tried మీరు. everything you know. మీకు తెలిసిన ప్రతి దాన్ని ప్రయత్నం చేశారు మీరు. But there is no release. మీకు విడుదల అనేది You కలగలేదు. cannot find the way. మీరు మార్గాన్ని It's కనుగొలేకపోతున్నారు. come to the point where you have to throw your hands up in the air and say, I don't know if this will work. ఆ చేతులు పైకెత్తేసి ఇది పని చేస్తుందో లేదో నాకు తెలియదు అన్నట్టుగా ఉన్నారేమో And మీరు. when Saul said that, ఆ సౌలు ఇలాంటి మాట చెప్పినప్పుడు listen to what it says in verse 6. 6వ వచనంలో చూడండి. And he said unto him, behold, now there is in the city a man of God, and he is an honorable man. All that he saith cometh surely to pass. Now let us go thither. Peradventure he show us our way that we should go. వాడు ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహు ఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియచేయనేమో అని అతని యొద్దకు వెళుదాము రండి అని చెప్పాను.
You know, he said, there is a man of God in this place. ఈ స్థలంలో ఒక దైవజనుడు ఉన్నాడు Let's అన్నాడు. go to him, maybe he can help us out. అందరికి వెళ్దాం, ఆయన బహుశా సహాయం చేస్తాడేమో Then మనకి. said Saul to his servant. అప్పుడు తన సేవకునితో సౌలు అన్నాడు, The servant said, we can go to the man of God. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దామని చెప్పి He can probably సేవకుడు solve అన్నాడు. our problem. ఆయన మన సమస్యను Because తీరుస్తాడేమో, he's an honorable man. ఆయన ఘనుడై ఉన్నాడు, And whenever he says something, it will come to pass. ఆయన ఏమి చెప్పినను కూడా నెరవేరుతుంది అన్నాడు. Then said Saul to his servant, అప్పుడు సౌలు తన but సేవకుడితో అన్నాడు, behold, if we go, what shall we bring the man? For the bread is spent in our vessels, and there is not a present to give to the man of God. What have we? అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదాము, మనము సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి అని తెలియచేశాను. Servant suggested, let's go to the man of God. దైవజనుడి దగ్గర వెళ్దామని చెప్పి సేవకుడు అన్నప్పుడు Saul said, but how can we go to him? సౌలు అంటున్నాడు, మనం ఎలా ఆయన దగ్గర వెళ్తాం మరి, Because we don't have anything to give to the man of God. ఆయనకి ఇవ్వడానికి మన దగ్గర ఏమి లేదు కాబట్టి అంటున్నాడు. Mark that, okay? ఆ మాట చూడండి. Now, he said, we don't have anything, we've spent everything we have. మన దగ్గర ఉన్న సమస్తమును మనం ఖర్చు పెట్టుకున్నాం. And the servant answered Saul again and said, behold, I have here at hand the fourth part of a shekel of silver, that will I give to the man of God to tell us our way. అప్పుడు ఆ సేవకుడు, చిత్తగించుము, నా యొద్ద పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియచెప్పినందుకై దానిని ఆ దైవజనునికి ఇత్తును అని చెప్పాను. So the servant says, sir, I got something. I got some silver that we can give to the man of God. నా దగ్గర వెండి అనేది ఉంది, దైవజనుడికి ఇవ్వడానికి ఈ బహుమానం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. Now, look at this verse. ఈ మాట చూడండి. ఇప్పుడు Before time in Israel, ఇశ్రాయేలీయులలో when a man went to inquire of God, thus he spake, come, let us go to the seer, for he that is now called a prophet was before time called a seer. అప్పుడు ప్రవక్తయును పేరు నొందిన వాడు పూర్వపు దీర్ఘదర్శి అనిపించుకొనును. ఆ పూర్వపు ఇశ్రాయేలులలో దేవుని యొద్ద విచారణ చేయటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదాము రండి అనులు జనులు చెప్పుకొనుట వాడుక. In those days, ఆ రోజుల్లో the people were taught the mystery of sowing seed into the prophet's life. ప్రవక్త జీవితంలో విత్తనం నాటడము అనే విషయము ప్రజలకు బోధించబడినది. Then said Saul to his servant, well said, come, let us go. So they went unto the city where the man of God was. అయితే అప్పుడు సౌలు, నీ మాట మంచిది, వెళుదము, దైవజనుడు ఉండు ఊరికి వెళుదమని తెలియచేశాడు. And when they went up into the city, in verse 14, ఆ 14వ వచనంలో, వారు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు, and they were come into the city, వారు ఆ పట్టణానికి వచ్చారు, behold, Samuel came out against them for to go up to the high place. ఆ ఉన్నత స్థలములకు వెళ్ళటానికి సమూయేలు వారికి ఎదురుగా వచ్చెను. Hallelujah. Now, they said, we got something that we can give to the man of God. దైవజనుడికి ఇవ్వడానికి మన దగ్గర ఒకటి ఉంది అని వారు We're అనుకున్నారు. talking about a prophetic seed. ప్రవచనాత్మకమైన విత్తనం గురించి So now when మాట్లాడుతున్నాము. they go to the man of God, వారు దైవజనుడి దగ్గరికి the వెళ్ళినప్పుడు first thing that Samuel says to them is, ఆ సమూయేలు చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, relax, the asses that you have been looking for have been found. మీరు చింతపడకండి, మీరు వెతుకుతున్నటువంటి ఆ గార్ధమములు దొరికాయి అని Verse తెలుస్తున్నాడు. 20. 20వ వచనం, As for thine asses that were lost 3 days ago, 3 దినముల క్రింద తప్పిపోయినటువంటి ఆ set నీ not thy గార్ధమములు mind on them, for they are found. అవి దొరికినవి కాబట్టి మీరు విచారపడకూడదు. Hallelujah. హల్లెలూయా. Your asses have been found. మీ గార్ధమములు దొరికాయి. The encounter, watch this, the encounter ఈ కలుసుకునే ఈ విధానం అనేది enforced the release of their desire. వారు కోరుకున్నటువంటి ఆశీర్వాదాన్ని విడుదల చేసింది. The encounter enforced the release of the desire. ఈ విధంగా కలుసుకున్నటువంటి ఈ విధానం అనేది వారు కోరుకున్నటువంటి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి Because ఫలమునిచ్చింది. in those days, ఎందుకనగా ఆ రోజుల్లో they taught them the mystery of the prophetic seed. ఈ ప్రవచనాత్మకమైనటువంటి విత్తనం అనే రహస్యం గురించి వారు నేర్చుకున్నారు. And when they went and sowed the seed, వారు వెళ్ళి ఈ ప్రవక్త జీవితంలో విత్తనం and when they had నాటినప్పుడు an encounter with Saul, ఆ సౌలుని వారు it was సందర్శించినప్పుడు more than an encounter with a man. ఆ దైవజనుడిని కలుసుకోవడం కంటే ముఖ్యమైనటువంటి విషయంగా Because ఉంది. through that encounter, ఆ వారు కలుసుకున్నటువంటి ఆ క్రియ ద్వారా Saul's destiny opened up. సౌలు యొక్క గమ్యము తెరవబడినది. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. They went for one reason. వారు ఒక కారణం కొరకు అక్కడికి But వెళ్ళారు. something Saul never imagined or dreamt opened up Saul through that ఎప్- encounter. సౌలు ఎప్పుడు ఊహించినది కలకనది ఆయన జీవితంలో అప్పుడు తెరవబడినది. When they were taught the mystery of this prophetic seed. ఆ ప్రవక్త జీవితంలో విత్తనం నాటడము అనే విషయము నువ్వు ఆ రోజుల్లో And as you వారికి నేర్పించబడింది. understand this truth,
ఈ సత్యమును వారు అర్థం and you చేసుకుంటుండగా begin to sow in this manner, ఈ విధానంలో విత్తనం నాటడం మొదలు పెడుతుండగా God will speak into your life. దేవుడు అప్పుడు నీ జీవితంలో And మాట్లాడతాడు. things will begin to manifest that you never imagined. ఎప్పుడు మీరు ఊహించని విధానంలో మీ జీవితంలో కార్యములు జరుగుతాయి. Somebody's destiny is opening up tonight. ఈ రాత్రి వేళ కొందరి గమ్యములు తెరవబడుతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా, I said hallelujah. హల్లెలూయా. See, that's why you got to understand something. అందుకోసమే కొన్ని విషయాలు మీరు When అర్థం you're చేసుకోవాలి. sowing into the life of a man of God, దైవజనుని జీవితంలోనికి మీరు విత్తనం నాటుతూ it ఉంటుండగా is not to bless the man, ఆ దైవజనుని ఆశీర్వదించడం కోసం it's కాదు to కానీ open your destiny. నీ గమ్యమును తెరచడం కోసం ఉన్న It's ఆశీర్వాదం not అది. you giving something to and feel great about what you've done to the man of నువ్వు God. కొన్ని డబ్బులు ఇచ్చి గొప్ప కార్యం చేశానని చెప్పి నువ్వు భావించుకోవడం కోసం కాదు It కానీ opens up a locked door in your life. ఆ కార్యం అనేది మూసివేయబడినటువంటి ఒక గుమ్మమును నీకు తెరుస్తుంది. There is a mystery in this encounter of sowing into the life of a man of God. ఒక ప్రవక్త జీవితంలో విత్తనం నాటడం అనేది ఒక మర్మముగా ఉన్న విషయము. Your prosperity నీ సమృద్ధి అనేది is in the mouth of your prophet. నీ ప్రవక్త నోటిలో ఉండి ఉన్నది. Hallelujah. Hallelujah. See, that's why you cannot come and give into the life of a man of God disrespectfully. అందుకోసమే దైవజన జీవితంలోనికి వచ్చి అమర్యాదగా ఆయన జీవితంలోనికి నువ్వు Or ఇవ్వకూడదు. just throw some money and say, well, he's got to bless me. ఆయన నన్ను ఆశీర్వదించాలని చెప్పి అలా డబ్బులు విసిరడము అలాగే Watch చేయకూడదు. this. గమనించండి, As they approached Samuel, వారు సమూయేలు దగ్గరికి వస్తూ they ఉండగా came with a desire. వారు ఒక వాంఛను కలిగి వచ్చారు. They came desiring to have an answer. వారికి సమాధానము పరిష్కారం కావాలి అని వచ్చారు. And the answer was released to the mouth of the ఈ prophet. ప్రవక్త నోటి ద్వారా వారికి పరిష్కారం విడుదల But చేయబడింది. it was the expectation that they came with కానీ వారు ఒక ఆశతో అక్కడికి that వచ్చారు. caused the release to come forth. ఆ ఆశ అనేదే ఈ అద్భుతం జరగడానికి కారణమైనది. Are you with me, church? వింటున్నారా సంగమా? Hallelujah. This sister's name is Sister Deborah. She had severe pain in her neck since 6 months. And when the word was released, you asked the church to check if the pains are leaving. She checked herself and there is no pain at all in her body. She is Praise God. completely and totally healed and delivered. Amen. Somebody that suffered for 6 months has been healed right now. Hallelujah. ఆమేన్, హల్లెలూయా. ఈ సహోదరి గత 6 నెలలుగా తన మెడలో తను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, మీకు ఏ సమస్య ఉన్నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు, పరీక్షించుకోండి అన్నప్పుడు ఈ సహోదరి విశ్వాసంతో తన నొప్పిని పరీక్షించుకున్నారు. దేవుడు తనని ఇక్కడికిక్కడే సంపూర్ణంగా స్వస్థపరిచి విడుదల చేశారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. Whenever you respect a man of God, ఒక దైవజనుడు నువ్వు ఎప్పుడు కనపరచునను, especially your prophet, ప్రత్యేకంగా నీ ప్రవక్తను that God కనపరచినప్పుడు, places over your life, నీ జీవితంలో దేవుడు నియమించిన and you ప్రవక్తను come with కనపరచినప్పుడు expectation మీరు ఆశతో ఆయన దగ్గరికి and రావాలి. sow with expectation, మీరు ఆశతో ఆయన జీవితంలో విత్తనం నాటాలి. locked doors will open up. అప్పుడు మూసివేయబడ్డటువంటి గుమ్మములు తెరవబడతాయి. Amen. ఆమేన్. Destinies will open up. మీ గమ్యములు తెరవబడతాయి. మీకు Miracles will manifest. అద్భుతములు మీలో సంభవిస్తాయి. Say amen, somebody. ఆమేన్. In 2 Kings chapter 4, రెండవ రాజులు 4వ అధ్యాయములో 2 Kings chapter 4, we read about a Shunammite woman. అక్కడ శూన్యమీరాల గురించి మనం చదువుకుంటున్నాం. Now, I want to take you over to verse 8. 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. And it fell on that day that Elisha passed through Shunem, where was a great woman, and she constrained him to eat bread. So it was that as oft as he passed by, he turned in thither to eat bread. ఒక దినమందు ఎలీషా శూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. Every time Elisha passed through the town of Shunem, ఆ శూనేము పట్టణానికి ఎలీషా వచ్చినప్పుడల్లా the Bible says there was a great woman. అక్కడ గనురాలైన స్త్రీ ఉంది అని బైబిల్ That means she బోధిస్తుంది. was rich. అనగా ఆమె But ధనవంతురాలు. I believe it's more than just being financially rich. ఆర్థికంగా మాత్రం కాదు, అంతకంటే గొప్పదైనటువంటి I స్త్రీ will show ఆమె. you why I say that. ఎందుకు ఆ మాట చెప్పాను మీకు There was a చూపిస్తాను. great woman అక్కడ గనురాలైన స్త్రీ who ఉంది, constrained him. ఆయనను బలవంతం చేసింది. You know, it says in the margin, ఇక్కడ laid hold on him. ఆయనను బలవంతం That చేసింది. means she did not let him go. అనగా వదిలిపెట్టలేదు She said, ఆయన్ని. you must come and eat in my house. నువ్వు ఖచ్చితంగా వచ్చి మా ఇంటిలో భోజనం చేయాలి. So every time he went through the town, ఆ పట్టణానికి ఆయన వెళ్ళిన ప్రతిసారి she took care of him. ఆయనను పోషించింది ఆమె. And it says in verse 9, 9వ వచనంలో చూడండి. she said unto her husband, ఆమె తన పెనిమిటితో చెప్పింది, behold, now I perceive. ఇదిగో ఇప్పుడు నేను గుర్తిస్తూ ఉన్నాను. That's why I believe she was a great woman. అందుకోసమే ఆమె గనురాలని She చెప్పాను was నేను. able
to perceive, to know and recognize the anointing on the man of God. ఉన్నటువంటి అభిషేకమును ఆమె గుర్తించి ఆమె కనుగొనగలిగినది. I perceive that this is a holy man of God, ఈయన పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు అని గుర్తిస్తున్నాను. which passeth by continually. ఆయన క్రమంగా ఆయనలో He అభిషేకం says, I ప్రవహిస్తున్నది. recognize that this is a man of God. ఈయన దైవజనుడు అని గుర్తిస్తున్నాను నేను. So now, because she recognized him as a man of God, ఆయన దైవజనుడిగా ఆమె గుర్తించింది she said, కాబట్టి every time I have an opportunity, నాకు అవకాశం దొరికిన ప్రతిసారి I'm going to sow into his life. ఆయన జీవితంలో విత్తనం నాటుతా So every ఉంటాను. time he passed through the town, ఆయన ఈ పట్టణానికి వచ్చిన she said, ప్రతిసారి sir, you got to stop in my house ఆ దైవజనుడు నువ్వు నా ఇంటిలో ఆగాలి, and give me the opportunity to look after you. నిన్ను పోషించడానికి అవకాశమును నాకు ఇవ్వాలి. So every time he went through, she sowed seed. కాబట్టి అక్కడ ఆయన వెళ్ళిన ప్రతిసారి కూడా ఆమె And విత్తనమును then she నాటింది. says to her husband, ఈ విధంగా చెప్తుంది తన భర్తతో, because I recognize him as a man of God, ఆయన నేను ఒక ప్రవక్తగా దైవజనుడిగా గుర్తిస్తున్నాను let us కాబట్టి make a little chamber, I pray thee, on the wall. ఆయన కొరకు గోడ మీద ఒక చిన్న గది And let నిర్మితాము. us set for him there a bed, a table, and a stool, and a candlestick. ఆయన కొరకు ఒక మంచమును బల్లను పీఠ దీపమును స్తంభమును నిర్మించుదాము. She says, now I want to build a house for this man of ఆ God. దైవజనుడి కొరకు ఇల్లును కడతాను అంటుందాము ఇప్పుడు. Amen. ఆమేన్. I want to build a house for the man of God. దైవజనుడి కొరకు ఒక ఇల్లును కట్టాలని Now కోరుతున్నాను. she's not doing it because she has a revelation that she will be blessed. ఆమె ఆస్వాదించబడతాననే వాంఛన ఆ ప్రత్యక్షత కలిగింది But కాబట్టి ఆమె she's ఇది చేస్తుంది. recognizing God in the man. ఆ విధంగా కాదు కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ And దేవుని గుర్తించింది she's కాబట్టి trying to చేస్తుంది. honor God through honoring the man of God. దైవజనుని కనపరచడం ద్వారా దేవుని కూడా కనపరచాలని కోరుతూ ఉంది. Somebody say amen. ఆమేన్. You know what Jesus said? యేసుక్రీస్తు ఏమన్నాడు When you తెలుసా? receive me, you have received the Father. మీరు నన్ను స్వీకరిస్తే తండ్రిని అంగీకరించినట్టే అన్నాడు. Amen. When you receive a true representative of God, నిజమైనటువంటి దేవుని ప్రతినిధిగా ఆయన్ని మీరు the man అంగీకరిస్తే, of God, the women of God, దైవజనురాలు దైవజనుని స్వీకరిస్తే you're receiving what God has sent and God himself. ఆ దేవుణ్ణి అలాగే దేవుడు You're పంపించినటువంటి వ్యక్తిని honoring God by స్వీకరిస్తున్నారు. honoring the man of God. దైవజనుని కనపరచడం ద్వారా దేవుని కనపరుస్తున్నాము మనము. So she says, I want to build a house for him. కాబట్టి ఆయన కొరకు ఇంటిని నిర్మిస్తాను ఉన్నది ఆమె. Now she didn't say, I'll build a house and anybody can use it. Whenever the prophet comes, he can use it too. అయితే ఇల్లును కడతాను ఎవరైనా వాడుకునవచ్చును, ప్రవక్త వచ్చినప్పుడు ఆయన కూడా వాడుకుంటారని చెప్పట్లేదు ఆమె. No. She said, this is exclusively for the man of God. ఆమె చెప్తుంది ఇది ప్రత్యేకంగా దైవజనుని How కొరకే. many know that's going to cost some money? దాని కొరకు కొంత డబ్బు కావాలి ఎంతమందికి తెలుసు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, she's a great woman. ఆమె గొప్ప కనురాలు. She has some understanding that most Christians don't have today. చాలా మందికి లేనటువంటి జ్ఞానము ఆ రోజులో తామెకు ఉన్నది. She was rich, తాను ధనవంతురాలు, but she was also very sensitive in the spirit. అలాగే ఆత్మలో తాను చాలా So క్షుణ్ణంగా they గమనించే built a వ్యక్తి. room for him, a house, whatever. ఆయన కొరకు ఒక గదిని ఒక ఇంటిని And it shall నిర్మిద్దామన్నది. be whenever he cometh to us that he shall turn in thither. ఆయన ఈ చోటికి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఇక్కడ నివాసం ఉంటుంది గాక. Besides feeding him, he said, you can have the house. ఆయనకు భోజనం పెట్టడం మాత్రమే కాదు కానీ ఇల్లును కూడా పొందుకోమని తెలియజేస్తుంది. Say amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So they began to care for Elisha. కాబట్టి ఎలీషాను వారు పోషించడం మొదలు పెట్టారు. A prophetic seed ఇది ప్రవక్తకి ఇస్తున్నటువంటి విత్తనము. always provokes the release of divine blessing. ఈ విత్తనం ఎల్లప్పుడు దైవికమైన ఆశీర్వాదం కలగటానికి A కారణమవుతుంది. prophetic seed ఒక ప్రవక్తకి ఇస్తున్నటువంటి విత్తనము always provokes the release of divine blessing. దైవికమైన ఆశీర్వాదం విడుదల చేయడానికి కారణమవుతుంది. Whenever you sow a prophetic seed, ప్రవక్తకి నువ్వు ఎప్పుడు విత్తనం నాటినాను, something is beginning to open for you. నీ జీవితంలో ఒక ఆరంభానికి Get కారణమవుతుంది. ready for the divine blessing to manifest in your life. దైవికమైన ఆశీర్వాదం నీలో కలగటానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. So he says, ఇక్కడ చెప్తున్నాడు, well, one day he came through and he said, what can we do for this? ఒక దినమున ఆయన వచ్చినప్పుడు ఈ విధంగా He said, and he said unto him, say unto her, behold, thou hast been careful for us with all this care. What is to be done for thee? తను ఇంతకాలం మనకు సేవ చేసింది కాబట్టి తనకు మన వలన ఏమి సహాయం కావాలని తను అడుగుమని ఎలీషా So తెలియచేశాడు. Elisha says, what can I do for you, lady? నేను నీ కొరకు ఏమి చేయాలని చెప్పి ఎలీషా అడుగుతూ She ఉన్నాడు. said, nothing. ఏం అక్కర్లేదు, I got everything I need in the world. నాకు కావలసిన సమస్తము ఉన్నది. But she had something that she had need of. కానీ తనకు ఒక ప్రాముఖ్యమైన అక్కర ఉంది. So he calls Gehazi. ఆ గేహజీని And పిలుస్తున్నాడు. Gehazi says, గేహజీ అంటున్నాడు, verily she hath no child and her husband is old. ఆమెకు కుమారుడు లేడు మరియు తన పెనిమిటి ముసలివాడు అని తెలియచేశాను. Her husband is, so what do you say? She does not have children. తనకి సంతానం లేదు అని తెలియచేశాడు. She does not have children. తనకి సంతానం And లేదు, the husband is old. అలాగే తన పెనిమిటి So in ముసలివాడు. verse 15 he says, call her, and when he called her, she stood in the door.
ఆ 15వ వచనంలో అందుకు ఆమెను పిలువమనగా And he said, about this season, according to the time of life, thou shalt embrace a son. ఆమె వచ్చి ద్వారమందు నిలబడగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండును అని చెప్పాను. Maybe she had no womb. బహుశా తనకి గర్భం లేదేమో, Maybe she had no fallopian tubes. బహుశా తనకి ఫిలిపిన్ ట్యూబ్ లేదేమో, Everything was dead. సమస్తము కూడా మృతమైన స్థితిలో And ఉందేమో. her husband was old. అలాగే తన భర్త వృద్ధుడు. But the man of God released a word. కానీ దైవజనుడు ఒక మాట విడుదల చేశాడు. Amen. ఆమేన్. In response to the prophetic seed. ఈ ప్రవక్తకి ఇస్తున్నటువంటి విత్తనముకు And ప్రతిస్పందనగా that word reversed the curse of barrenness. ఆ గొడ్రాలుగా ఉన్నటువంటి తన శాపమును ఆ మాట విడుదల And verse చేసింది. 17 says, 17వ వచనంలో and చూడండి, the woman conceived ఆ స్త్రీ గర్భము దాల్చెను, and bare a son at that season. ఆ సమయమందు తాను కుమారుని కనెను. Hallelujah. హల్లెలూయా. The blessing ఆశీర్వాదము is being enforced into your life. నీ జీవితంలోనికి ఆశీర్వాదముగా వస్తుంది. The blessing that the man of God releases దైవజనుడు విడుదల చేసే ఆశీర్వాదము is a word that enforces it and causes the miracle to manifest. నీ జీవితంలోనికి బలమును సమకూర్చి అద్భుతం జరిగేలా నీకు Well, సహాయం tonight I చేస్తుంది. talked about two areas. నేను రెండు భాగాల గురించి రాత్రి వేళ One మాట్లాడుతున్నాను. is a covenant vow. మొదటిది నిబంధన మొక్కుబడి, Secondly, it's a prophetic seed. రెండవది ప్రవక్తకు ఇచ్చే విత్తనము. These are two other ways of positioning yourself in where God wants you to receive the blessing that he promised. దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఈ రెండు మార్గాల్లో మనం సిద్ధపడి నిలబడి ఉండాలి. My friend, that's why I keep telling you. అందుకోసమే మీకు చెప్తూ ఉంటాను, Don't look at the need of the person and give. ఒక వ్యక్తి యొక్క అవసరతను చూసి అప్పుడు Don't ఇవ్వకండి. give because you pity the man of God. ఆ దైవజనుని పైన జాలి చూపిస్తావు కాబట్టి నువ్వు But ఇవ్వకూడదు. give because you have a need that is not being met. నీకు తీర్చబడిన అక్కర ఉంటే అప్పుడు Because నువ్వు your ఇవ్వాలి. seed that is sown నువ్వు విత్తినటువంటి ఆ విత్తనము will enforce the blessing to manifest. ఆశీర్వాదం కలగడానికి ఆశీర్వాదముకు బలమునిస్తుంది. As this woman gave, అయితే ఈ స్త్రీ ఇచ్చినప్పుడు the case that was closed was opened up again. ముగించబడిన అంశము తనలో God తెరవబడింది. is a miracle worker, right? దేవుడు అద్భుతములు I చేయవాడు. said, God is a miracle worker, right? దేవుడు అద్భుతములు చేయవాడు. Do you believe that? నమ్ముతున్నారా మీరు ఆ Shout మాట? amen. ఆమేన్. But how did he release the miracle? కానీ ఎలా ఆశీర్వాదాలు విడుదల Through his చేస్తాడు? appointed man. తను నియమించినటువంటి దైవజనుని ద్వారా విడుదల As a చేస్తాడు. result of the seed that is sown. నువ్వు విత్తినటువంటి ఆ విత్తనం యొక్క ఫలితముగా So this is one other way of seeing the miracle manifest in your life. అద్భుతము జరగడానికి పొందుకోవడానికి ఇది మరో So maybe రకమైన you've been విధానము. struggling in your financial affairs. బహుశా మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారేమో. You're lost and you don't know how to pay that debt off. మీరు నష్టపోయారు, ఆ అప్పు ఎలా కట్టాలో మీకు తెలియదేమో. And the pressure is increasing. ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంది మీ జీవితంలో. You can't see a way out. మీకు తప్పించుకునే మార్గం లేదు. I shared with you two ways. మీకు రెండు మార్గాలు చూపించాను నేను. It's your choice tonight. ఇది మీరు ఎన్నుకోవలసిన తీర్మానం. What do ఇప్పుడు you want to do? నువ్వు ఏం You can చేయాలనుకుంటున్నావు? say, go back home saying that was good. అది మంచి విషయం అండి అని ఇంటికి వెళ్ళవచ్చు మీరు. That was something wonderful from the word of God. దేవుని వాక్యం నుంచి అద్భుతమైన విషయం అని అనవచ్చు మీరు. You will not get blessed అలా మామూలుగా చెప్తే మీరు unless you ఆశీర్వదించబడలేరు. apply the word ఆ వాక్యాన్ని మీరు అనుభవించుకుంటేనే and తప్ప, do the word. వాక్యానుసారంగా You will జరిగిస్తేనే not తప్ప see the breakthrough in your life. మీ జీవితంలో ఈ గొప్ప విడుదలను We said అనుభవిస్తారు. tonight is a
financial breakthrough night. నేను చెప్పాను ఆర్థికపరమైన విడుదల We said కలిగించు we రాత్రి ఇది. called money to come to ఆ us. డబ్బు రావటానికి మనం డబ్బుని పిలవాలని But how do తెలియజేస్తాను. I position myself where the money will hear me and come to me? ఆ డబ్బు నా స్వరాన్ని విన్న ఎదుకు వచ్చినప్పుడు నేను ఏ విధంగా సిద్ధపడి And ఉండాలి I'm మరి? talking to those that have been struggling real hard about their finances. ఆర్థికంగా చాలా కష్టాల గుండా వెళ్తున్న వారితో No matter మాట్లాడుతున్నాను. how much you work and how much you do, you don't seem to come to the point where there is enough for మీరు you. ఎంతగా కష్టపడి పనిచేసినట్టు కూడా మీకు చాలినంత ఉన్నటువంటి ఆ స్థానం మాత్రం చేరలేకపోతున్నారు. It seems like you're catching up and all of a sudden there's another major blow up. అయితే మీకు విపరీతంగా వస్తూ ఉన్నది కానీ మీరు అనుకున్న విధానంలో అదంతా ఖర్చు It అయిపోతుంది. seems like you're just going to catch up, but everything breaks loose. మీరు సమస్తను కూడా తీసుకొని పోతున్నారు కానీ అకస్మాత్తుగా అంతా The devil మాయమైపోతుంది. is trying to destroy you. అపవాది నిన్ను నాశనం చేయడం కోసం But God ప్రయత్నం is trying to చేస్తున్నాడు. get you to get blessed. అపవాది దేవుని ఆశ్రయించాలని కోరుతున్నాడు. You've got to learn how to position yourself to unlock the blessings so that they may manifest in your life. ఆశీర్వాదాలు నీ జీవితంలో కలగడానికి ఏ విధంగా నువ్వు సిద్ధపడి ఉంటాలో ఆ విషయాలను నువ్వు నేర్చుకొని ఉండాలి. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మా ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ పరిస్థితూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించాలి.